కార్యక్రమం. ఏ సమస్య వచ్చినా ఇటువంటిది వెంటనే దాని మీద తగిన చర్య తీసుకొని వాస్తవాలు పోలీసులు ప్రజలకు వివరించడం, అవసరమైతే రాజకీయంగా కూడా దీనికోసం చేయటం తప్ప దీని ఆధారంగా పెంచే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా మతాల కోసం మత రాజకీయాలు నడిపే వాళ్ళకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి గతంలో కూడా మాట్లాడుతున్నదే, దాని గురించి పూర్తి చర్యలు తీసుకోవాలి. సార్ కలెక్టర్లపై చంద్రబాబు ఒత్తిడి, కార్పొరేట్ల అసంతృప్తుల. చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశము 22వ రోజు సాయంత్రము 6 గ్యారంటీస్ ఏ మేరకు అమలు జరుపుతాయి, దీని మీద సమీక్ష జరుగుతుంది, దానికి చాలా ముఖ్యం అన్నారు. కానీ ఆయన కొంచెం అసంతృప్తిగానే మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు చెప్పాలి, మీరు చెప్తే వినరా, మీరు ప్రజల్లోకి వెళ్ళరా, వారంలో మీ నెలలో కనీసం 8 రోజులు ప్రజల్లో ఉండాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి అదే పద్ధతిలో. ఇందాక నేను అంటున్నాను, పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ ఉదాహరణకు ఆ అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. పోలీసులు చూసి మీరు పాఠం తెచ్చుకోండి, పోలీసులను చూసి మీరు కళ్ళు తెరవండి అని కూడా ఆయన అటవీ శాఖ అధికారులకు కూడా ఒక హెచ్చరిక ఆయన చేశారు వాస్తవానికి. ఇంకా కలెక్టర్ల విషయానికి వస్తే మీరు పూర్తిగా అటెంటివ్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. P4 పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఇలాంటివన్నీ చాలా యాక్టివైజ్ చేయాలి అని చెప్తున్నారు. P4 అంటే ఏంటండి, డబ్బులు విరాళాలు తీసుకొని వచ్చి చేయరు. ఇవన్నీ అంత నిజంగా కలెక్టర్లకు ఇప్పుడున్న పనులు, పథకాలు, అమలు, తప్పొప్పులు వీటన్నిటి మధ్యలో నిజంగా అంత చేయడానికి కావాల్సిన యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉందా? ఇవన్నీ విధాన ప్రతిపత్తి సంతరించుకున్నాయా? పాపులేషన్ పాలసీ ఇంకా అది ముసాయిదా మొన్న పెట్టారు, దాని మీద ఇంకా రకరకాల విమర్శలు ఉన్నాయి. వెంటనే 3 పిల్లలను కనడానికి కలెక్టర్లు వెళ్ళగలుగుతారా? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇంకో పెద్ద మాట ఆయన ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త ఎవరన్నా మీ దగ్గరికి వస్తారు, మీరు వెంటనే స్పందించకుండా సమయం లేదు అది ఇదని వాయిదా వేస్తే ఇదంతా కుదరదు, వెంటనే ఎక్కువగా వాళ్ళ అవసరాలు అందుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఆయన చెప్తున్నారు. సరే మంచిది, పెట్టుబడులు రావాలి, ఇదంతా నిజమే. కానీ నిజంగా ప్రతి విషయంలో పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను సంతృప్తిపరచడం, వాళ్ళు అనుకున్నవన్నీ వేగంగా చేసేయడం కలెక్టర్లకు సాధ్యమవుతుందా? కలెక్టర్లకు కావచ్చు, ఇంకొక అధికారికి కావచ్చు, ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అందుకనే పైగా సమావేశాలు, సమీక్షలు ఎక్కువ అవుతున్న కొద్దీ వాస్తవంగా పనిచేయడానికి ఉన్న సమయం తగ్గుతుంది. అనేక మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఒకటి నేను మీకు చెప్తూ ఉన్నా. ఒక మాట అయితే ఖచ్చితంగా హెచ్చరించారు, అధికారులు కనుక అప్రమత్తంగా ఉండుంటే రాజమండ్రిలో పాల కల్తీ లాంటి ఘటనలు కానీ, వేట్లపాలెంలో పేలుడు మందుగుండు పేలి 14 మంది దాకా చనిపోయిన ఘటనలు లాంటివి కానీ జరిగి ఉండేవి కాదు. అధికారులు, జిల్లా యంత్రాంగం ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు చెప్పినా కానీ చాలాసార్లు మీకు అర్థం, 1-2 పత్రికలు అయితే అదే హెడ్డింగ్ పెట్టాయి, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఈ పద్ధతిలోనే. ఓవరాల్గా ఒక అసంతృప్తి, కొంచెం డిస్కార్డెంట్ నోట్ అంటారు, డిస్సాటిస్ఫాక్షన్ ఆయన వ్యక్తం చేయడం ఒకటి కనిపిస్తుంది. పనిగా ఆయన మంత్రుల మీద కూడా ర్యాంకులు విడుదల చేశారు. ఇదొకటి. అందులో ఏంటంటే ఫైల్స్ క్లియరెన్స్. మరి ఇక్కడ కూడా నాకు చిన్న సమస్య ఉంది. ఫైల్ క్లియరెన్స్ అనేది ఏంటి? అది ఏ ఫైలు? ప్రజలకు సంబంధించిందా, ఇంకోట, ప్రశ్నలు ఉన్నదా లేనిదా, సమయం తీసుకోకుండా వచ్చినట్టు ఇచ్చేయాలా? నిజంగా ఇలాంటి ప్రశ్నలు మంత్రులకైనా కలెక్టర్లకైనా రాకుండా ఉంటాయా? చంద్రబాబు గారు గతంలో 1999లో కూడా ఫైల్స్ క్లియరెన్స్ వీక్ అని ఒకటి పెట్టి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మొత్తానికి చాలా కాలం తర్వాత ఫస్ట్ వచ్చారట ఫైల్స్ క్లియరెన్స్ లో. అచ్చెన్నాయుడు గారు ఫస్ట్ రావడం అనేది ఈ మధ్యకాలంలో ఆయన పేరు ముందు వచ్చినటువంటి ఒక సందర్భం ఆసక్తికరమైందే. లాస్ట్లో హోమ్ మినిస్టర్ అనిత గారు, ఈ విషయం కూడా ఆసక్తికరమైంది. ఇప్పుడు చర్చిస్తున్న చాలా అంశాలు, చాలా ఫిర్యాదులు, చాలా భద్రతా సమస్యలు ఇవన్నీ హోంశాఖ పరిధిలోకి వస్తున్నాయి. ఆమె చాలా సమయం తీసుకుంటున్నారు ఫైల్స్ క్లియర్ చేయడానికి, లాస్ట్ మార్క్ ఆమెకు వస్తూ ఉందని. సో దీని మీద ఇప్పుడే మీడియాలో రకరకాల ఊహాగానాలు. ఇప్పుడు ఎందుకంటే ఉగాది, మంత్రివర్గ విస్తరణ, మార్పులు, పునర్వ్యవస్థీకరణ, కొత్త టీములు, గతంలో పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి మీద అసంతృప్తి వెలిబుచ్చినటువంటి ఉదంతాలు, ఇవన్నీ కనుక గమనంలోకి తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మదిలో ఏదో ఉంది. నలుగురి మీద అయితే వేటు తప్పదు అని నిన్న కూడా ఆయన చెప్పున్నారు. ఏం జరగబోతుంది,
అన్నదైతే మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యాపార వర్గాల కోణం నుంచి అవినీతి ఘటనలు కూడా మీరు ఈరోజు కూడా చూస్తారు. కనీసం 4 ఆలయాలకు సంబంధించిన అవకతవకలు ఈరోజు పత్రికల్లో రిపోర్టెడ్. 4 కనీసం. చంద్రబాబు నాయుడు గారు అది కూడా చెప్పారు. అటవీ చాబీలు సరిగ్గా ఉండకపోవడం వల్లే శ్రీశైలంలో తొక్కిసలాట, ఈ భక్తుల ఆగ్రహం ఇటువంటివి వచ్చాయి అని. కాబట్టి వివిధ శాఖల మీద ముఖ్యమంత్రి గారికి ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు ఇది తర్వాత ఏమవుతుంది అన్నది చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. వీటిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు ఈ గ్యాస్ ఇది వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ చాలా వేగంగా పెంచుతున్నారు. సో దాంట్లో ధరలు పెరుగుతున్నాయి, సరుకులు అందుబాటు కూడా తగ్గిపోతుంది. మరి ఎలా చేస్తారు? ఇన్ని చేయడానికి కావాల్సిన యంత్రాంగం అక్కడ ఉందా లేదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. సార్, హైకోర్టు కామెంట్స్కే హైప్, గూగుల్ భూములపై నోటీసులు. గూగుల్ అంటే వాస్తవంగా అదాని భూములు ఖచ్చితంగా చెప్పాలంటే. అది 99 పైసలకు అంత భూములు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళే హైదరాబాద్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టి మరి కొనుక్కున్నారు కదా, మీరు ఎందుకు ఇచ్చారనే విమర్శ చాలా వచ్చింది. అది గూగుల్ ఎందుకు అసలు నేరుగా అదానికి ఇస్తే సరిపోతుందని కూడా మంత్రివర్గానికి ఒక లేఖ రాశారు అని కూడా మనం చర్చించాం. ఇలాంటి సమయంలో తిరుపతి ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీ గురుమూర్తి, అక్కడ కార్మిక సంఘాలు అనండి, వామపక్షాలు అవి కూడా ఆందోళన చేస్తున్నాయి చాలా రోజుల నుంచి. ఈ గురుమూర్తి ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. ఇలా చౌకగా కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడము ఇది సరికాదు అన్న పద్ధతిలో పిల్లు వేశారు. దాని మీద హైకోర్టు న్యాయమూర్తి నిన్న విచారించినప్పుడు ఎవరికి ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది, ప్రోత్సాహకాలు ఇస్తే కదా వస్తారు అని ఒక మాట అన్నారు. వెంటనే అలాగే నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు అభివృద్ధికి వ్యతిరేకం, గూగుల్ వచ్చిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, ఇటువంటి సమయంలో మీరు ఈ పిటిషన్ వేసి అడ్డుకుంటున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, సైంధవ పాత్ర అంటుంటారు కదా, ఆ పద్ధతిలో ఆయన ఒక ట్వీట్ చేశారు. హైకోర్టు కూడా ప్రోత్సాహకాలు లేకపోతే ఎట్లా కుదురుతుంది, మేము విధాన నిర్ణయాలను మేము ఎలా చెప్పగలుగుతాము, అయితే ఇవన్నీ చెప్పారు నిజమే, అయితే మేము చెప్పేది ప్రాథమికమైన అభిప్రాయం మాత్రమే, మేము ఈ కేసు విచారిస్తాము అని నోటీసులు జారీ చేశారు. అలాగే లూలు మాల్కు భారీగా భూములు ఇవ్వడం మీద ఇదివరకే హైకోర్టు విచారణ చేపట్టి దాని మీద కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ సమస్య ఏమైందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే వ్యాపార వర్గాలు వాళ్ళకి వెంటనే ఇప్పుడు గీతం భూముల విషయం కూడా, గీతంకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవ్వడం అన్న దాని మీద విశాఖపట్నంలో దాదాపు పెద్ద రాజకీయ ప్రకంపనమే వచ్చింది. ఇంక అందులో రెండో మాట ఏం లేదు. నిన్న ప్రతిపక్ష నాయకుడు కూడా దాన్ని మాట్లాడారు, కమ్యూనిస్టుల వరకు మాట్లాడారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హైకోర్టులో ఈ అంశాలు 1-2 సార్లు వస్తే ఈ రెండో భాగం అసలు ఫోకసే కావట్లేదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైకోర్టు ఆగ్రహించింది, అక్షింతలేసింది, అవి ఫస్ట్ ప్రిలిమినరీ కామెంట్స్. డెఫినెట్ గా ఎవరి మాట కాదంటారు, పెట్టుబడులు రావాల్సిందే, బట్ అట్ ది సేమ్ టైం ఉచితంగా